హాయ్ గాయ్స్, చూసారుగా వర్ష యుద్ధమే ప్రకటించే కాసేపు విరామం తీసుకున్నట్టుంది. నేను కూడా వర్ష యుద్ధం చేసా కానీ సిద్ధంగానే ఉన్నాను. ఇప్పుడైతే వచ్చాను బయటికి ఇలా చూద్దామని. ఇలా ఫ్రూట్స్ మార్కెట్స్కి వచ్చాను. ఇప్పుడే చేపల మార్కెట్లోకి పోయి వచ్చినాను. ఉన్నాయి ఏ ఫ్రూట్స్ కావాలన్నా కానీ ఇలా మొత్తం ఇది మార్కెట్ ఏరియానే. మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. గోయింగ్ అవతల షాప్స్ మొత్తం NH అదే 366. లోపలైతే ఫిష్ మార్కెట్, ఇవైతే ఫ్రూట్స్ మార్కెట్. అలా కాసేపు తిరిగి చూద్దామని వచ్చేసాను. వర్ష అయితే తగ్గేటే లేదు, చూపిస్తుంది ఈ వారం మొత్తం కూడా ఈ విధంగా ఉండేస్తుంది. స్కాములు అంటారా, స్కాములు కూడా జరుగుతూనే ఉంటాయి, మనమే చూసుకొని ఉండాలి. అది అండి ఇక్కడ పరిస్థితి. అంటే ఈ సిటీ వాస్కో సిటీలో కూడా నైట్ వ్యూ చూద్దామని వచ్చినాను. అన్నీ ఉన్నాయి, బట్టల షాప్స్, జనరల్ స్టోర్స్, రోడ్లు, స్ట్రీట్లు కూడా బాగా విశాలంగా ఉన్నాయి. కానీ పార్కింగ్లు పెడితేనే వెహికల్స్ వెళ్ళేదానికి ప్లేసే లేదు అసలుకి. మొత్తం అన్నీ ఓల్డ్ బిల్డింగ్లోనే, పైనంతా ఓల్డ్ బిల్డింగ్లు, కింద అన్ని కలర్ఫుల్ షాప్స్. ఏమున్నాయా తినేదానికి అంటే ప్రతిదీ ఉన్నాయి. మనం తిన్న ప్రాన్స్ బిర్యానీనే ఇంకా అట్టే ఉండేట్టుంది. నైట్కి ఇంకా లైట్ ఫుడ్గా ఏమన్నా బ్రెడ్ అవి తాగేద్దాము అనుకుంటున్నాను. అంతేనండి, ఫుల్గా అంటే ప్రతి పూట ఫుల్గా తిని ఉండలేం. ఆల్మోస్ట్ అన్నీ బైక్సే. ఇదైతే ఈ బైక్ మొత్తం చూడండి, ఏ స్ట్రీట్లో చూసినా అన్ని బైక్సే. స్కూటీలే ఆల్మోస్ట్ ఎక్కువ. స్కూటీలు 70% ఉన్నాయి. రాయల్ బీఫ్ అంటే మనం ఇంకా చిన్న చిన్న సందులు లేకపోయినా కానీ ఏమన్నా స్కాములు జరుగుతూ ఉంటాయి. అది మొబైల్ షాపులు ఉన్నాయి, కీప్యాడ్ మొబైల్స్, స్వీట్స్, ప్రతిదీ ఉన్నాయి ప్రతి షాపులు. స్వీట్ షాప్సే ఉన్నాయి దండిగా. బ్రెడ్ అంట, బిస్కెట్స్ అన్నీ. పొద్దున్న తిరిగిన స్ట్రీటేనండి. ఇప్పుడు అంటే నైట్ వ్యూ కలర్ఫుల్గా ఉంటుందని వచ్చాను. చూడండి, అయ్యే పాత బిల్డింగ్లు అన్నీ అయ్యే. నైట్ వ్యూ అంటే కలర్ఫుల్గా ఉంటుంది లైట్ల మధ్యన. రోడ్స్ అయితే విశాలంగా ఉన్నాయి, పెద్ద పెద్ద షాప్స్ కూడా ఉన్నాయి. కోట్లు కానీ, బ్లేజర్లు అలా అన్నీ ఉన్నాయి. తిరిగాను కానీ పొద్దుటి నుంచి తిరుగుతున్నా కానీ ఆ బిల్డింగ్ అయితే చూసేదానికి అట్రాక్టివ్గానే ఉంది. డిజైన్ పరంగా అయినా కానీ, కలర్ పరంగా అయినా కానీ చూడండి ఏ విధంగా ఉందో అసలుకే. ఇక ఉన్నాయి. అటు పోతే ఇంకా అదే మార్కెట్ అయ్యే. ఇటు పోతే పండ్ల మార్కెట్లు, ఇంకా అటు ఒక మెయిన్ సర్కిల్. మొత్తం అన్ని పెద్ద పెద్ద స్ట్రీట్లే అయితే. ఇంకో స్ట్రీట్లోకి వచ్చాను. ఇక్కడ అది అంతే, రోటీస్ కాలుస్తూ అలా మొత్తం ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఈ డ్రై ఫ్రూట్సే ఉన్నాయండి. డ్రై ఫ్రూట్ షాప్సే ఎక్కువగా ఉన్నాయి. రెస్టారెంట్సే విత్ బార్ కూడా. ఎంజాయ్ పండగ. కలర్ఫుల్. జై సాయినాథ. ఇంకా అదే ఇక్కడ నుంచి చూస్తే క్లాక్
క్లాక్ టవరు. ఇంకా ఇటుగా చూసుకుంటే రైల్వే స్టేషను. ఇవే ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. మొత్తం ఇవన్నీ మెయిన్ సర్కిల్. అటు వెళ్తే ఇంక బస్ స్టాండు, ఇటు రైల్వే స్టేషను, ఇటు క్లాక్ టవరు, అన్నీ ఇవే. నేను ఎక్కడన్నా మిల్క్ షేక్ తాగుదామని చూస్తా అంటే అసలుకి ఆడలేవు. దాడ బోర్డు కూడా వేసారు, పెద్ద ట్రక్కులు పోయేదానికి లేదు అసలుకి అని. మళ్ళీ నేషనల్ హైవే ఎందుకో ఇదే. వైన్ డైన్ అంతే, వైన్ డైన్ అన్నీ అయ్యే. క్లాక్ టవరే బాగా కనిపిస్తూ ఉంది, కలర్స్ పెట్టినారు మారుతా. ఇంకా క్లాక్ టవర్లో గంటకి గంట మోగుతూ ఉంటుంది. అది ఇక్కడ స్పెషల్. ప్రతి క్లాక్ టవర్ అంతే, నేను గమనించినప్పటికీ ఇదే అంతే. 8 గంటలు కొట్టేసింది, సైలెంట్ అయిపోయింది. ఇదే ఇక క్లాక్. ఈ కలర్ఫుల్ లైట్ల మధ్యన ఈ క్లాక్ టవర్ బిల్డింగు వెరీ కలర్ఫుల్గా ఉంది. లోపల కూడా షాప్స్ ఉన్నాయి. ఇంకా అంతేనండి. ఇక ఏమన్నా తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోదాం. డొక్కు మొండ బిల్డింగ్లోనే రూమ్ అయితే. ఏడా రూమ్ కూడా పైనే అనుకుంటా, డొక్కు మొండ బిల్డింగ్లో రూము ఉన్నాయండి. ఇక్కడ వేరే కల్చర్కి సంబంధించి కూడా ఇక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి. పిల్లలకి పెద్దలకి సంబంధించి అన్ని బట్టలు అయ్యండి. వచ్చాను ఇప్పుడే స్నాక్స్ తిన్నామని. ఇక్కడ ఈ ఆలు బజ్జీ. ఇదండి వర్ష గొడవ. నేను ఏదో జ్యూస్ తాగుదామని వచ్చాను, వర్ష లేకన్నా అంటే 5 గంటలు తెచ్చుకోలేదు వర్ష యుద్ధానికి. ఇలా వచ్చానో లేదో అప్పుడే స్టార్ట్ అయిపోయింది వర్ష. అంత భయం లేకుండా వెళ్తావా అని. ఇక 366 నేషనల్ హైవే. దీని అయితేనండి ఇక గుడ్ బై టు గోవా. రేపు పొద్దునికి మన ట్రైన్ అనేది ఎక్కేస్తాం. చెప్పలేదు కదా, న్యాచురోపాతి వెళ్తున్నాను నేను కూడా. అదేనండి, ఇప్పుడైతే ఉన్నాను ఇక్కడ ఈ ఫ్రూట్ షాప్లో. వర్ష ఎక్కువ వచ్చేసింది, ప్రశాంతంగా ఉంది కదా అని వచ్చాను. నా పైన రేపు కొట్టుకుంటా ఉన్నది సౌండ్కి. అది అంటే వర్ష యుద్ధం. ఇప్పుడైతే కాస్త తగ్గితే వెళ్ళిపోతాం మన ఊరికి మనము, లేకుండా ఇక్కడే ఉండాలి. ఇదో ఉంది బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అయినా జూడియో. ఇక వాస్కో 3 1930, పిజ్జా, డామినోస్. ఇక్కడ కేఎఫ్సి అంటే రెన్యువేషన్ జరుగుతూ ఉంది. వాస్కోలో ప్రతి ఉన్నాయి. కాకంటే అంటే బీచెస్ పరంగానే ఎక్కువ మంది రారు అంతే వాస్కోలో అంటే. అదేనండి ఇక్కడ జ్యూస్ సెంటర్లో వర్ష కాస్త యుద్ధం తగ్గించుకుంటూ ఉంది. వర్ష యుద్ధం తగ్గించినప్పుడే మన ప్లేస్కి మనం చేరుకొని ఉండిపోవాలి. ఈ నైటే ఇంక వాస్కోలో. మళ్ళీ ఇంకెప్పటికి వస్తామో రామో తెలియదు గోవాకి. అంతేనండి. చెప్పాను పైనాపిల్ జ్యూసు తాగే లోపల వర్ష తగ్గిపోతుందని ఆశిస్తున్నాను. వర్ష ఇది అయిపోయే లోపల. అదేనండి, శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్లో చివరి రోజైన వాస్కోలో ఈ వర్షతో చియర్స్. ఇక ఈ కూల్ వర్షాకి తగ్గట్టుగానే మన కూల్ ఐస్ క్రీమ్. అంతేనండి, వర్షాకి ఏమాత్రం తగ్గేదేలే. ఇక ఇంతేనండి. మళ్ళీ ఎప్పటికి వస్తామో రామో తెలియదు. ఈ గోవా వాస్కో సిటీకి, ఈ క్లాక్ టవర్కి ఏమో తెలియదు. ఫ్యూచర్లో రావచ్చు రాకపోవచ్చు. కలర్ఫుల్గా అయితే ఈ క్లాక్ టవరు. టైం అయితే గంట అయితే మోగుతుంది 8 గంటలకు. ఇప్పుడు 7:20 అయింది. 7:20 8:20 7:20 అయింది.
ఏమోనండి, గంట మోగితే వినిపిస్తాను, లేకనైతే మోగుతుంది. ఆ టైంకి ఏమో తెలీదు. ఇక ఈ గోవాకైతే గుడ్ బాయ్, కలుద్దాం మరి ఎప్పుడైనా ఈ గోవా సిటీలో. అదేంటి, చివరిసారిగా అయితే తయారు చేసేసాను మ్యాగీ. తర్వాత ఇంకా రైడ్ ఉంటుందో లేదో తెలియదు, తర్వాత ఎప్పుడు చేస్తామో లేదో తెలియదు. ఇప్పుడైతే చేసేసానండి ఈరోజు నైట్. బహుశా ఇంకా ఇంటికి వెళ్ళాక చేసుకుంటానో లేదో తెలీదు. చేసే వీడియోలు వస్తాయో రావో కూడా తెలీదు. ఇక నెక్స్ట్ మ్యాస్ట్రో రైడ్ స్టార్ట్ అయినప్పుడే ఇంకా కిచెన్ వైపు చూడడము, ఇలాంటివి తయారు చేయడము. అంటే ఇదేనండి మన రైడ్లోని లాస్ట్ డిన్నర్. అయితే ఆలస్యం చేయకుండా ఇక తినేద్దాం. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికైనా గుర్తుండిపోయే వీడియోసేనండి ఇవన్నీ, అందుకని ఫుల్ వీడియోస్ రూపంలో స్టోరేజ్ చేశాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. టోపులవారిపల్లె టు గోవా రైడ్లో సాయం చేసిన ప్రతి ఒక్కరికి, పలకరించిన ప్రతి పిలుపులో నాకు చాలా సంతోషం అనిపించిందండి. సాయం చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ, చూస్తున్న మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. ఇక మళ్ళీ కలుసుకుందాం ఇంకెప్పుడైనా. శివ అండ్ మాస్ట్రో వీల్స్ పై.